తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయి ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువతి అతనిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఈ కేసు హర్ష సాయి కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. మంగళవారం సాయంత్రం ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో సహా పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆ యువతి హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా హర్ష సాయిపై 376 రేప్, 354 అనుచిత ప్రవర్తన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు కేవలం పెళ్లి మోసం మాత్రమే కాదు. యువతి తన ఫిర్యాదులో మరిన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. హర్ష సాయి తన నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పిన ఆ యువతి ఆయన తన దగ్గర నుండి 2 కోట్లు తీసుకున్నాడని కూడా ఆరోపించింది. ఈ ఆరోపణలతో హర్ష సాయి మీద రేప్ కేసు కూడా నమోదు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇక హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి అభిమానులను, తెలుగు సినీ, సోషల్ మీడియా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. హర్ష సాయి కొత్తగా తన సినిమా మెగాతో వెండితెరకు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ కేసు రావడం అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కేసు హర్ష సాయి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.